నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 3 కథలలో మొదటి కథ శివుడి ప్రయాణం. శివుడు అనేవాడికి 5 ఏళ్ల వయసులోనే తల్లి, తండ్రి చనిపోయారు. ఒంటరివాడైన శివుణ్ణి రాఘవయ్య అనే గృహస్థు చేరదీసి పెంచాడు. చిన్నతనం నుంచి శివుడు సోమరిగా ఉండేవాడు. వాడికి చదువు సంధ్యలు అబ్బలేదు, పనిపాటలు తెలియలేదు. అలాగే వాడికి 16 ఏళ్ళు వచ్చాయి. ఒకరోజు రాఘవయ్య వాడిని పిలిచి, ఒరేయ్, నువ్వు సోమరిపోతు అయినావని అంతా నన్నే తప్పుపడుతున్నారు. నేను ఇప్పుడు ముసలివాణ్ణయ్యాను. పని చేయందే నీకు నా పిల్లల తిండి పెట్టరు. ఈ రోజు నుంచి నువ్వు 2 పూటలా పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండు అని చెప్పాడు. రాఘవయ్య పెరడు చాలా పెద్దది. అందులో ఫలవృక్షాలతో పాటు రకరకాల పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, పాదులు, మళ్ళు అన్నీ ఉన్నాయి. అన్నీ తడపాలంటే పూటకు కనీసం 2 గంటల సేపు పడుతుంది. శివుడికి ఆ పని చాలా కష్టంగా తోచింది. కానీ రాఘవయ్య వాడితో పెరడు తడిస్తేనే తిండి పెడతానన్నాడు. కష్టపడకుండా పెరడు తప్పే మార్గం ఏదైనా తెలుసుకోవాలని వాడు తీవ్రంగా ఆలోచించాడు. వాడిలా ఆలోచించి ఇల్లు వదిలి ఊరు చివర కొండగుహలో ఉన్న బైరాగిని కలుసుకున్నాడు. వాడు చెప్పిందంతా విన్న బైరాగి, కష్టపడకుండా నేల తడవాలంటే వాన పడాలి, కోరినప్పుడల్లా వాన పడాలంటే యోగ సాధన చేయాలి. అందుకు నువ్వు ఇక్కడికి ఈశాన్య దిశలో ఉన్న అడవికి వెళ్ళి ఒక మర్రి చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ 6 మాసాలు తపస్సు చేయాలి. అలా చేస్తే అప్పుడు నీకు సిద్ధులు వస్తాయి అన్నాడు. శివుడు వెంటనే ఈశాన్య దిక్కుగా వెళ్ళాడు. అడవిలో కొంత దూరం ప్రయాణం చేయగానే వాడికి ఒక చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతున్న ఒక మనిషి కనిపించాడు. శివుడు అతడి దగ్గరకు పోయి వినయంగా, నేను కూడా మీలాగే ఇక్కడ వేలాడతాను, మనం తోడుగా తపస్సు చేసుకుని సిద్ధులు పొందవచ్చు అని అన్నాడు. దానికి ఆ మనిషి చిరాగ్గా, తపస్సేమిటి, సిద్ధులేమిటి, నన్ను కొందరు మనుషులు ఇలా వేలాడదీశారు. ముందు నువ్వు చెట్టెక్కి నా కట్లు విప్పు, తర్వాత మిగతా విషయాలు వివరంగా మాట్లాడుకుందాం అన్నాడు. శివుడు అలాగే చేసి, వాడొక దొంగ అని తెలుసుకుని, నువ్వు నానా కష్టాల్లో పడి దొంగతనాలు చేసే బదులు ఇలా 6 నెలలు తపస్సు చేసి సుఖంగా బతకొచ్చుగా అంటూ బైరాగి చెప్పిందే వాడికి చెప్పాడు. దొంగ శివుడితో, నేను పట్టుబడటం వల్ల నన్ను ఇలా కట్టేశారు. 1 గంట పాటు ఇలా వేలాడుతుంటేనే నేను భరించలేకపోయాను. అలాంటిది 6 నెలలు ఇలా ఉండటం నా వల్ల కాదు. నీకు ఇష్టమైతే చెప్పు, ఇప్పుడే నిన్ను వేలాడతీస్తాను. లేదా నాతో రా, దొంగతనాలు ఎలా చేయాలో చక్కగా నేర్పుతాను. నువ్వు చెప్పిన తపస్సు కంటే నా దొంగతనాలే సుఖంగా ఉంటాయి. పైగా ఒకరికి ఒకరు తోడుంటే ఇలాంటి సమయాల్లో హాయిగా కట్లు విడిపించుకోవచ్చు అన్నాడు. ఈ మాటలు శివుడికి నచ్చాయి. వాడు దొంగతో బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రి దొంగవాణ్ణి శుభ్రంగా స్నానం చేయమన్నాడు. ఆ తర్వాత ఒంటి నిండా నూనె రాసుకోమన్నాడు, నల్ల రంగు పూసుకోమన్నాడు. అప్పుడు ఇద్దరు దొంగతనానికి బయలుదేరారు. ఇద్దరూ ఊరు చేరాక శివుడు ఒక పెద్ద భవనం చూపించి, అందులోకి వెళ్దాం, ఎక్కువ డబ్బులు దొరుకుతాయి అని అన్నాడు. దొంగ తల అడ్డంగా ఊపి, ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్లలో కాపలా మనుషులు ఉంటారు, వేట కుక్కలు ఉంటాయి, తక్కువ డబ్బు దొరికినా మనం దొంగతనానికి చిన్న ఇళ్లకే వెళ్ళాలి అని ఒక పాఠం చెప్పాడు. ఒక ఇంట్లో వాడికి 200 వరహాలు దొరికాయి. శివుడు సంతోషపడి, ఈ డబ్బు మన ఇద్దరం పంచుకుంటే నెల రోజుల పాటు శ్రమ పడనక్కర్లేదు అని అన్నాడు. దొంగ తల అడ్డంగా ఊపి, ఏ ఇంటికి కాపలా ఉండదో మనకు రహస్యంగా సమాచారం అందించే మనిషి ఒకడున్నాడు, వాడికి మనం 50 వరహాలు ఇచ్చుకోవాలి. ఈ వీధికి కాపలా ఉండే రాజభటుడు మన వస్తువు ఉండడం చూసి కూడా చూడనట్టుగా నటిస్తాడు, వాడికి ఒక 50 వరహాలు ఇచ్చుకోవాలి. ఈ ఇంట్లో దొంగతనం చేయటానికి అనుమతించిన దొంగల నాయకుడికి 50 వరహాలు ఇచ్చుకోవాలి. మిగిలిన డబ్బును మనం చిరసంగా పంచుకుని గుడికి వెళ్ళి చెరొక 10 వరహాలు అమ్మవారికి కానుకగా ఇవ్వాలి. ఇకపోతే మనకు మిగిలేది మనిషికి 15 వరహాలు అన్నాడు. శివుడు దానికి ఎంతో సంతోషించాడు. కానీ తను ఇల్లు చేరాక వాడు ఒంటికి పట్టించిన నల్ల రంగును, నూనె జిడ్డును వదిలించుకునేటందుకు సున్నిపిండి, కుంకుడుకాయలు పెట్టి ఒళ్ళంతా శుభ్రంగా తోముకునేటందుకు 2 గంటల సేపు పట్టింది. దొంగతనం చేసి వచ్చినప్పుడల్లా అలా చేయాలంటే వాడికి బెంగ పట్టుకున్నది. ఏ శ్రమ లేకుండా వీధి కాపలా పేరు చెప్పి ఒక మూల పడుకుంటూ దొంగల దగ్గర లంచాలు తినే రాజభటుడి జీవితం సుఖంగా ఉన్నట్టు అనిపించింది వాడికి. అందువల్ల శివుడు మర్నాడు భటుడి వద్దకు వెళ్ళి తనకు అలాంటి ఉద్యోగం కావాలి అన్నాడు. రాజభటుడు వాడితో, కొత్వాలు నా చేత ఇంటి చాకిరి అంతా చేయించుకుంటాడు, అందుకే నేను బాధ్యత సరిగ్గా నిర్వహించకపోయినా
ఏమీ అనడు. నాకు లంచాల వల్ల బోలెడు ఆదాయం వస్తుంది. కొత్వాల్ ఇంట్లో నా చాకిరీ అంతా చేస్తానంటే నేను నీకు 200 వరహాలు ఇస్తాను, చేస్తావా అన్నాడు. చాకిరీ నా వల్ల కాదు, నేను కొత్వాలునే అవుతాను, అందుకేం చేయాలి అని అడిగాడు శివుడు. కొత్వాలు కాదలిస్తే ఈ ఊళ్ళో చంద్రనాథుడు అనే శిక్షకుడున్నాడు, ఆయన వద్దకు వెళ్ళు అని సలహా ఇచ్చాడు రాజభటుడు. శివుడు చంద్రనాథుడి వద్దకు వెళ్ళాడు. ఆయన వద్ద 200 మంది శిష్యులు ఉన్నారు. ఆయన శివుడి కోరిక విని కొత్వాలు అంటే దొంగలను పట్టుకోగలగాలి, అందుకు బలము, తెలివి, చురుకుదనము అన్నీ ఉండాలి. 2 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో అహోరాత్రులు నా వద్ద విద్యాభ్యాసం చేస్తే కొత్వాలు కానీ అందుకు సమానమైన పదవి కానీ నీకు తప్పక లభించగలదు అన్నాడు. అక్కడ పరిస్థితులన్నీ పరిశీలనగా చూశాక శివుడు, ఇంత శ్రమ పడటం నా వల్ల కాదు, నేను శిష్యుడిగా కాక మీలాగా శిక్షకుడినవుతాను, అందుకేం చేయాలి అని అడిగాడు. శిక్షకుడు కావాలంటే అందుకు 4 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో విద్యాభ్యాసం చేయాలి అన్నాడు చంద్రనాథుడు. శివుడు కొంచెంసేపు ఆలోచించి చంద్రనాథుడికి వినయంగా నమస్కరించి, అయ్యా, తమరెంతో చదువుకున్నారు, శ్రమ పడకుండా డబ్బు సంపాదించే మార్గం లేదా అన్నాడు. చంద్రనాథుడు వాడి వెంక జాలిగా చూసి, నీ కోరిక న్యాయమైనది కాదు, కానీ తీరే మార్గం ఒకటి ఉన్నది. ఈ ఊళ్ళో దేవయ్య అనే భాగ్యవంతుడు ఉన్నాడు. ఆయన వద్ద ఓపికగా కూర్చుని ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు కథలు చెప్తే నీకు రోజుకు 5 వరహాలు ఇస్తాడు, వెళ్ళు అన్నాడు. శివుడు వెంటనే వెళ్ళి దేవయ్యను కలుసుకున్నాడు. దేవయ్యది చాలా భారీ శరీరం. పెద్ద గదిలో పట్టె మంచం మీద పిప్పళ్ల బస్తాలాగా పడుకుని ఉన్నాడు ఆయన. శివుడు చెప్పిన కథలు ఆయనకు నచ్చాయి. తన ఉద్యోగము శివుడికి నచ్చింది. ఒకరోజు శివుడు ఆయనతో, నేను ఎదురు చూసిన అవకాశం వచ్చింది, ఇక నేను శాశ్వతంగా మీ వద్దనే స్థిరపడిపోతాను అన్నాడు సంతోషంగా. దేవయ్య అదోలాగా నవ్వి, నాకు నీ కథలు నచ్చాయి, కానీ ఎల్లకాలం అలా సాగదు అన్నాడు. ఎందుకని, మీ దగ్గర డబ్బులు అయిపోవచ్చాయా అని అడిగాడు శివుడు. ఆ ప్రశ్నకు దేవయ్య పెద్దగా నవ్వి, కూర్చుని తిన్న 5 తరాల దాకా తరగని ఆస్తి నాది, నాకు డబ్బుల సమస్యే లేదు, కానీ చిన్నతనం నుంచి సోమరునై ఏ పని చేయకుండా ఉండడం వల్ల నేను ఇలా మహాకాయుడనై నా ఒళ్ళు నాకే బరువు అనిపించేలా ఉన్నాను. ఇందువల్ల నాకు ఎన్నో రోగాలు. వైద్యుడు వచ్చి నాకు మందులు ఇస్తున్నాడు, కానీ కొంత బరువు తగ్గితే కానీ మందులు పనిచేయవని చెప్పాడు. బరువు తగ్గడం కోసం తిండి తగ్గించి ద్రవ పదార్థాలే పుచ్చుకుంటూ ఆకలిని మర్చిపోవటానికి నీ చేత కథలు చెప్పించుకుంటున్నాను. కాస్త బరువు తగ్గితే వైద్యుడు కొత్త రకం వైద్యం మొదలు పెడతానన్నాడు. అది మొదలు పెడితే నీ కథలు వినడానికి వీలు పడదు అన్నాడు. ఎందుకు వీలుండదు అన్నాడు శివుడు. దానికి దేవయ్య చిన్నగా మూలిగి, ఇప్పుడు నాకు మంచం దిగి నడవాలంటేనే కష్టంగా ఉంది. కాస్త బరువు తగ్గితే లేచి నిలబడగలుగుతాను, అప్పుడు నడవగలను. అప్పుడు రోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు నేను ఇంటి పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండాలి. అదే కొత్త వైద్యం. ఈ వైద్యం వల్ల నాకు వారం 10 రోజుల్లోనే ఒళ్ళు తేలిక పడుతుందట. ఈ వైద్యం మాననంత కాలము నా ఆరోగ్యానికి ఎటువంటి చిక్కు ఉండదంటున్నాడు వైద్యుడు అన్నాడు. వెంటనే శివుడు ఆశ్చర్యంగా, 2 పూటలా మొక్కలకు నీళ్లు పోయటమా? అబ్బా, ఎంత శ్రమ, ఎంత కష్టం అన్నాడు. అంత శ్రమ పడకపోవడం వల్లనే ఇప్పుడు ముప్పొద్దులా మంచం మీదనే ఉండి ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్నాను. అనారోగ్యంతో బాధపడుతూ కూర్చోవడం కంటే శ్రమ పడుతూ ఆరోగ్యంగా ఉండడమే మంచిది కదా అన్నాడు దేవయ్య. ఆ జవాబుతో శివుడికి జ్ఞానోదయం అయింది. వాడు దేవయ్య అవసరం తీరేదాకా అక్కడ ఉండి ఆ తర్వాత తనను పెంచి పెద్ద చేసిన రాఘవయ్య ఇంటికి వెళ్ళి ఆయన చెప్పినవన్నీ చేస్తూ పనిమంతుడు అని పేరు పొంది కలకాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. 2వ కథ, రమణమ్మ గెలుపు. సోమయ్య అనే అతనికి రమణమ్మ అనే యువతితో కొత్తగా పెళ్ళయింది. ఉద్యోగరీత్యా సోమయ్య రమణమ్మతో పేరవరం అనే ఊరిలో కాపురం పెట్టవలసి వచ్చింది. పేరవరం ఊరంతా ఎంత తిరిగినా ఇద్దరికి అద్దెకుగాను కొంచెం తక్కువ ధరలో ఒక ఇల్లైనా దొరకలేదు. వాళ్ళకు ఊరి చివర తాళం వేసి ఉన్న ఒక అందమైన భవంతి కనిపించింది. దాని గురించి ఊరి వాళ్లను ఆరా అడిగితే అది ధనయ్య అనే ఒక వ్యాపారిదని చెప్పారు. అయితే ఆ ధనయ్య ఇప్పటికి ఎన్నో ఏళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో కుటుంబంతో సహా మరణించాడు. అప్పటి నుంచి ఆయన పిశాచం రూపంలో అక్కడే తిరుగుతున్నాడు. ఎవరైనా మొండిగా ఆ ఇంట చేరితే భయపెట్టి పారిపోయేలా చేస్తున్నాడు. ఊరి వాళ్ళు చెప్పింది విని సోమయ్య దిగాలు పడిపోయి, నాకు అసలే భూతాలన్నా
పిశాచాలన్నా చచ్చేంత భయం. ఈ ఇల్లు మనకొద్దులే అన్నాడు భార్యతో దిగులుగా. నాకు అలాంటి వాటిల్లో నమ్మకం లేదు. నిజంగా ఉన్నా భయపడను. ఈ ఇంట్లో అయితే మనం అద్దె కూడా ఇవ్వనవసరం లేదు. ఆ పిశాచం సంగతి నేను చూసుకుంటాను అన్నది రమణమ్మ ధైర్యంగా. సోమయ్య చేసేది లేక రమణమ్మ మాటకు సరే అన్నాడు. ఆ ఇంటి తాళం చెవి గురించి అడిగితే దాని సంగతి మాకెవరికీ తెలియదు అని చెప్పి, కావాలనుకుంటే తాళం బద్దలు కొట్టినా మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అన్నారు ఊరివాళ్ళు. ఇది బాగానే ఉన్నది అనుకుని సోమయ్య, రమణమ్మ తాళం బద్దలు కొట్టి ఇంటి లోపలికి ప్రవేశించారు. అక్కడ పరిస్థితి చూసి వాళ్లకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంట్లో ఎక్కడ మచ్చుకైనా బూజు కనపడలేదు. పైగా ప్రతి గది అందంగా శుభ్రంగా ఉండి ఎక్కడ సామాన్లు అక్కడ చక్కగా సర్దిపెట్టి ఉన్నాయి. అంతేకాక ఒక గదిలో మంచం, దాని మీద కొత్తగా పరిచినట్టు ఉన్న దుప్పటి వాళ్ళ కంట పడింది. ఇది చూసి సోమయ్య వణికిపోతూ ఇల్లు ఉన్న తీరు చూస్తే నిజంగానే ధనయ్య పిశాచి రూపంలో ఇంటి లోపల తిరుగుతున్నాడని తేలిపోతున్నది అన్నాడు. సోమయ్య అలా అనగానే, అవును, ఆ ధనయ్యను నేనే. ఎంతో డబ్బు పోసి చాలా అందంగా కట్టుకున్న ఈ భవంతి మీద మమకారం తీరక నేను పిశాచి రూపంలో దీన్ని కనిపెట్టుకుని తిరుగుతున్నాను అంటూ పిశాచి రూపంలో ఉన్న ధనయ్య వాళ్ళ ముందు ప్రత్యక్షమై, మీరు ఇంట్లో ఉండటానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఇంటిని మాత్రం ఇప్పుడు ఎలా ఉన్నదో అలా శుభ్రంగా అందంగా ఉంచాలి. అలా ఉంచకపోతే మిమ్మల్ని బట్టి పీడిస్తాను, జాగ్రత్త అన్నాడు. పిశాచాన్ని చూసి భయపడిపోయిన సోమయ్యను భుజం తట్టి రమణమ్మ పిశాచంతో, అదంతా సరే, ఇంతకు నువ్విక్కడ ఏ గదిలో ఉంటున్నావు అని అడిగింది. పిశాచం రమణమ్మకు తాను ఉండే గది చూపించి ఆ గదిలోకి మాత్రం అడుగు పెట్టవద్దు అని హెచ్చరించింది. ఆ విధంగా పిశాచం ఇంట కొత్త కాపురం ప్రారంభించిన రమణమ్మ మొదటి రోజునే పెరటి దొడ్లో ఒక మూల చెత్తా చెదారం పారవేసి వారం రోజులు గడిచే లోపల ఒక పెద్ద చెత్త కుప్పను తయారు చేసింది. ఇది చూసి ధనయ్య పిశాచం ఆ చెత్తనంతా ఎత్తి వీధిలో పడవేయమని బెదిరించింది. అయినా రమణమ్మ ఆ బెదిరింపులను లెక్క చేయకపోగా ఇంట్లో కూడా ఎక్కడి తుక్కు అక్కడే వదిలేసి గదులన్నిటినీ అపరిశుభ్రంగా ఉంచసాగింది. ఇది గమనించిన సోమయ్య రమణమ్మతో, నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఆ పిశాచం ఈనాడో ఒకనాడు మన ఇద్దరిని పీకల పిసికి పారేస్తుంది. ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచడం నేర్చుకో అన్నాడు. రమణమ్మ చిరాకు పడుతూ, ఏం చేయమంటారు, నాకు చిన్నప్పటి నుంచి పని బద్ధకం అనేసింది. క్రమంగా పెరట్లో వేసే తుక్కు, చెడిపోయిన కాయగూరలతో చెత్తపోగు బాగా పెరిగి కుళ్ళి ఆ వాసన ఇంట్లోకి రాసాగింది. ఒకనాటి అర్ధరాత్రి ఆ పిశాచం నిద్రపోతున్న రమణమ్మ మంచం పట్టె మీద కూర్చుని గట్టిగా అరిచి, ఓసే, ఇంట్లో నువ్వు అడుగుపెట్టినప్పుడే నేను చెప్పాను కదా అశుభ్రాన్ని భరించలేనని. దొడ్లో నువ్వు పోగు పెడుతున్న చెత్తా చెదారం కుళ్ళిన వాసనతో నా ముక్కు బద్దలవుతున్నది. ఈ క్షణమే నేను చంపేయబోతున్నాను అన్నది. ఆ మాటలకు రమణమ్మ ఏమాత్రం చెల్లించకుండా పిశాచాన్ని మంచం మీద నుంచి కిందికి తోసేసి, పిశాచాలు మనుషులను భయపెట్టగలవు, కానీ వాటిని మనుషులను చంపడానికి అవసరమైన బలం ఉండదని నాకు తెలుసు. నువ్వు నన్నేమీ చేయలేవు అంటూ లేచి గోడవారుగా ఉన్న చీపురు కట్టను చేతిలోకి తీసుకుంది. పిశాచం కీచుమంటూ అరిచి దూరంగా పోయి, సరే, ఇక నీ జోలికి రాను. ఇంటిని పెరటిని నీకు ఇష్టమైనంత అశుభ్రంగా ఉంచుకో, నా గది జోలికి మాత్రం రాకు అన్నది. అర్ధరాత్రి వేళ బంగారం లాంటి నిద్ర పాడు చేశావు, నీ గది సంగతి రేపు ఆలోచిస్తాను అంటూ నిద్రలోకి జారుకున్నది రమణమ్మ. ఆ మర్నాడు ఉదయాన్నే లేచి రమణమ్మ పెరట్లో ఉన్న చెత్తపోగులోంచి కొంత చెత్త తెచ్చి దాని పిశాచం ఉండే గది నిండా చిమ్మింది. వెంటనే ఆ పిశాచం వణుకుతూ గదిలో ఒక మూల నిలబడి, అమ్మా తల్లి రమణమ్మ, నీ అశుభ్రం మూలంగా నాకు ఈ ఇంటి మీద మమకారం పోయింది. నువ్వే గెలిచావు. నేను ఇప్పుడే పోయి ఇక్కడికి దాపులోనే ఉన్న అడవిలో ఏ చెట్టు మీదనో కాలం వెళ్ళబుచ్చుతాను. అయితే తల్లి, నాదొక చిన్న మనవి, ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచడం నేర్చుకో. అలా కాకపోతే నీ అపరిశుభ్రానికి నీ భర్త కూడా ఎప్పుడో నేను వదిలి పారిపోయే ప్రయత్నం చేస్తాడు అని అడవులకేసి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం సోమయ్య పని నుంచి ఇంటికి రాగానే రమణమ్మ ఉత్సాహంగా అతడితో జరిగిందంతా చెప్పింది. సోమయ్య అంతా విని కోపంగా, రేపటి నుంచైనా ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచు, లేకపోతే పిశాచిని చెప్పినట్టు నిన్ను వదిలి నేను మరెక్కడికైనా పారిపోవలసి వస్తుంది అన్నాడు. రమణమ్మ ముఖం ముడుచుకుని, నాకు పని బద్ధకమని ఎప్పుడో చెప్పాను,
పిశాచాన్ని వదిలించుకోవడంలో కాస్త మితిమీరాను, కానీ రేపటి నుంచి ఇంటిని శుభ్రంగా ఉంచుతాను అన్నది. అదిగో పిశాచం ఎన్నిసార్లు చెప్పినా, నేను ఇంతగా చెబుతున్నా నీలో ఇంకా బతకబుద్ధి అలాగే ఉండిపోయింది. రేపటి నుంచి కాదు, ఇవాళ నుంచే ఇంటిని శుభ్రంగా ఉంచు అన్నాడు సోమయ్య నవ్వుతూ. రమణమ్మ కూడా ఆ మాటకు సోమయ్యతో పాటు నవ్వింది. కథ సమాప్తం. మూడవ కథ పగటి దయ్యం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదు. దయచేసి అవి చేయండి, అది నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. పగటి దెయ్యం. ఇది అరేబియా కథ. పూర్వం బాగ్దాద్ నగరంలో అబ్దుల్లా అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతడు దెయ్యాల కథలంటే చెవి కోసుకునేవాడు. రోజు ఒక దెయ్యం కథ అయినా వింటే కానీ అతడికి నిద్ర పట్టేది కాదు. ఒకసారి అతను దెయ్యం కథలు చెప్పేవారికి విలువైన బహుమతులు ఇవ్వబడతాయి అని నగరంలో చాటింపు వేయించాడు. బహుమతులు ఆశించి చాలామంది అబ్దుల్లా దగ్గరకు దెయ్యాల కథలు చెబుతామని వచ్చేవారు. అయితే కథల మధ్యలో అతడు తనకు ఆ కథ నచ్చలేదని, మరింత వింతగా ఉండే కథ చెప్పమని వాళ్ళని వేధించేవాడు. ఎవరైనా తనకు అలాంటి కథలు ఏవీ తెలియవు అని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే అబ్దుల్లా పిచ్చి కోపంతో, ఒరే పనికిమాలిన విధవ, కథలు చెప్పడం చేతకానివాడివి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటూ కొరడాతో చావు దెబ్బలు కొట్టేవాడు. ఇందువల్ల రోజు రోజుకు అబ్దుల్లా దగ్గరకు దెయ్యాల కథలు చెప్తామని వచ్చేవాళ్ళు కాస్త కరువైపోసాగారు. ఇలా ఉండగా ఒకనాడు అబ్దుల్లా మధ్యాహ్నం భోజనం చేసి కాస్త కునుకు తీద్దామని అనుకుంటూ ఉండగా నౌకర్లు ఒకరిని తీసుకువచ్చి అతడి ముందు నిలబెట్టారు. వాడి దుస్తులు బాగా మాసి ఉన్నవి, జుట్టు జడలు కట్టి ఉన్నది, మనిషి ఎండు కట్టెలాగా బక్క చెక్కి ఉన్నాడు. అబ్దుల్లా వాణ్ణి నఖశిఖ పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి, నిన్ను చూస్తేనే దెయ్యంలాగా ఉన్నావు, పైగా మట్టి వాసన, నువ్వు నాకేం వింత కదా దెయ్యం కదా చెప్పగలవు అన్నాడు. అయ్యా, నా పేరు హమీద్, నా భార్య కూడా మీలాగే దెయ్యాల కథలు వినడం సరదా. ఒక రాత్రి వేళ తప్పనిసరి దానికి ఒక భయంకరమైన దెయ్యం కథ చెప్పాను. కథ పూర్తవగానే నా భార్య గుండె ఆగి చచ్చిపోయింది. తెల్లవారగానే దాన్ని పాతిపెట్టి ఇంటికి వచ్చి జరిగిన దానికి దుఃఖిస్తూ కూర్చున్నాను. ఇంతలో నా ముందు ఒక మెరుపు మెరిసింది. ఆ మరుక్షణం నా భార్య నా ముందు ప్రత్యక్షమైంది. బోరీలోంచి లేచి ఎలా వచ్చిందా అని నేను ఎంతో ఆశ్చర్యపోయాను. నేను ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపలే నా భార్య, మీరు వద్దన్న దెయ్యం కథ చెప్పమని హఠం చేసినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది, మీకు దూరం అయిపోయాను, నన్ను క్షమించండి అన్నది. హమీద్ ఇంకా ఏదో చెప్పబోయేంతలో, ఆగు, ఇందులో విచిత్రమేముంది అని అరిచాడు అబ్దుల్లా. దెయ్యం పట్టపగలు కనిపించడం వింత కాదంటారా అన్నాడు హమీద్. అబ్దుల్లా ఒకసారి తన పొడవాటి గడ్డంలో వేలి దూర్చి ఆలోచిస్తూ, విచిత్రమే అనుకో, అయినా నువ్వు చెప్పింది నమ్మను, దెయ్యాలు పగటిపూట కనిపించవు అన్నాడు అబ్దుల్లా మొండిగా. ఎందుకు కనిపించవు? నేను నెల క్రితం మీరు ఇస్తానన్న బహుమతిని ఆశించి దెయ్యాల కథ చెప్పడానికి వచ్చాను. నా కథ బాగోలేదు అంటూ కొరడాతో నన్ను చావు దెబ్బలు కొట్టావు. వారం రోజుల పాటు మంచాన పడి ఆ తర్వాత సమాధి అయ్యాను అంటూ హమీద్ తన తల తీసి 2 చేతులతో పట్టుకుని బంతిలాగా ఎగరేయసాగాడు. ఇది చూసిన అబ్దుల్లాకు గుండె ఆగినంత పని అయింది. అతను కీచుమంటూ పెద్దగా దభీమంటూ నేల మీద పడ్డాడు. ఆ తర్వాత ఎవరైనా దెయ్యాల మాట చెబితే అతను కసురుకునేవాడు. అతడికి దెయ్యాల కథ పిచ్చి ఎలా కుదిరిందో ఎవరికీ అర్థం కాలేదు. కథ సమాప్తం.